ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నిజంగా నాకు ఇట్స్ అంటే నాకు నిజంగా ఎక్కువ నేను ఆర్టికులేట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే లాస్ట్ 10 days నుంచి ఐవ్ జస్ట్ బీన్ ఆన్ మై ఫోన్. దించిన తల ఎత్తకుండా ప్రతి రివ్యూ, ప్రతి లెటర్ బాక్స్ అనే ఒక యాప్ కూడా ఉంది, అందులో రివ్యూస్, లేదంటే ప్రింట్ రివ్యూస్, యూట్యూబ్ రివ్యూస్, అండ్ ఎస్పెషలీ ద మెన్షన్స్ దట్ ఐఎమ్ గెటింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ట్రస్ట్ మీ, కొంతమంది దే వర్ ఆల్సో లైక్ you seem to be so casual about it, or just అంటే చాలా దీన్ని కూడా చాలా సింపుల్గా తీసుకుంటున్నావు బికాజ్ పీపుల్ హూ నో మీ అని అంటున్నారు. కానీ అస్సలు కాదు, ఐ మైట్ లుక్ లైక్ ఐఎమ్ కొంచెం స్ట్రైట్ ఫేస్ ఉండి అలా అనిపిస్తున్నానేమో నాకు తెలీదు, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇమ్మెన్స్లీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఐవ్ రెడ్ ఎవ్రీ డిఎం, ది యావరేజ్ సైజ్ ఆఫ్ ఎవ్రీ డిఎం ఈజ్ ఇంత. సో అంత కనెక్ట్ అయ్యి నిజంగా టేకింగ్ దిస్ క్యారెక్టర్ టు హార్ట్, ఎస్పెషలీ అమ్మాయిలు, ద వే దే ఆర్ టేకింగ్ సో మెనీ థింగ్స్ హోమ్ ఫ్రమ్ దిస్ మూవీ, ఇట్స్ ఇన్సేన్. అసలు నేను పర్సనలీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఎట్ ఆల్, టు బి వెరీ ఆనెస్ట్. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ నుంచి నింపిన ఆహా టీమ్కి, అండ్ ఆల్సో మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి కూడా యూ ట్రూలీ బిలీవ్డ్ ఇన్ దిస్, అండ్ వాసు గారు, అండ్ ఆదిత్య, అండ్ రాజ్, ఆల్ యూ గైస్ బిలీవ్డ్ ఇన్ దిస్ కాంటెంట్ సో మచ్. సో వితౌట్ యువర్ గట్ ఫీలింగ్, వితౌట్ యువర్ బిలీఫ్, ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. అండ్ డెఫినెట్లీ క్యామ్, మహేష్ గారు, అండ్ మురళీ గారు, మీరు ఇక్కడ ఉన్నారని అస్సలు చెప్పట్లేదు. ద నెంబర్ ఆఫ్ కాన్వర్జేషన్స్ దట్ వీ హ్యాడ్ ఇన్ ది ఎడిట్ రూమ్, అండ్ ద డెసిషన్స్ దట్ వీ టుక్ అలాంగ్ విత్ మహేష్ గారు, ఐ థింక్ ఇట్ యాడెడ్ అ లాట్ నిజంగా. సో ఐ థింక్ ఇట్స్ లైక్ ఎవ్రీబడి సేస్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ మీ అట్ ఆల్. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ టీమ్ వర్క్. నిజంగా ప్యాషన్తో ఒక కాంటెంట్ ఆనెస్ట్గా నమ్మి అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చి, అదే సినిమా అంటే ఫర్ మీ దట్ ఈస్ సినిమా. ఇఫ్ tens and tens, at least 100 people work together with the same vision and same passion and same vigor, then there is no other choice. Hit avvalsinde a cinema. I think My Dear Donga proved that, especially thanks to the audience. నిజంగా ఇంత బాగా కనెక్ట్ అవ్వడము, ఇంత రెస్పాన్స్ ఇవ్వడము, I honestly, it also gives me that confidence that yes, if you're honest with what you do, definitely success isn't far away. So Sarva, I think we truly believed in the material since beginning. Sarva also, I think he ఫస్ట్ నుంచి అసలు ఫీమేల్ పర్స్పెక్టివ్లో, ఫీమేల్ సెన్సిబిలిటీస్ తోటి ఒక అబ్బాయి అంత అర్థం చేసుకోవడము, బికాజ్ హీఈస్ ఆల్సో ఫ్లీ బ్యాగ్ ఫ్యాన్. సో ఒక చిన్న కాంటెక్స్ట్ ఏంటి అంటే, నేను ఇది యాక్చువల్లీ చెప్పాలి, అంటే కొంతమంది ఇండియన్ ఫీబీ వాలర్ బ్రిడ్జ్ అని అన్నారు, ఫ్లీ బ్యాగ్ అని. సో అది నేను విని ఇప్పుడు నేను చచ్చిపోవచ్చు యాక్చువల్లీ. అంటే నాకంత సీరియస్లీ, ఐ మీన్ దెర్ ఇజంట్ ఎనీ అదర్ కాంప్లిమెంట్ దట్ ఈస్ బిగ్గర్ దాన్ దట్. ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఐ డిజర్వ్ ఇట్. బట్ ఒకటి మాత్రం నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్, ఐఎమ్ నో బడీ టు క్వశ్చన్ దట్. సో ఫస్ట్ నుంచి ఐఎమ్ సంబడీ హూస్ వెరీ క్రిటికల్ అబౌట్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ దిస్ ఇమ్మెన్స్ సెల్ఫ్ డౌట్. అసలు నేను చేస్తానా, పనికొస్తానా, చేయగలుగుతానా, రాయగలుగుతానా, ఇవన్నీ ఉండేవి నాకు. బట్ ఈరోజు నాకు ఈ వస్తున్న రెస్పాన్స్ ఆర్ రివ్యూస్ ఆర్ ఏదైనా సరే, ఇట్ ఓన్లీ టెల్స్ మీ దట్ ఎస్, ప్లీజ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బికాజ్ నోబడీ విల్ బిలీవ్ ఇన్ యూ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో అది మాత్రం చాలా చాలా ఐ థింక్ ఎప్పుడైతే నేను ఇది అటెంప్ట్ చేశానో రాయడం, ఎస్పెషల్లీ ద ఫోర్త్ వాల్ బ్రేకింగ్, కొంతమంది అన్నారు అది మనకి అర్థం అవుతుందా జనాలకి, అది మేబీ ఇట్ విల్ బీ టూ ఆన్ ద ఫేస్ ఏమో అది ఇది అని. కానీ నాకు ఈరోజు అర్థమైంది ఒకటే, పీపుల్ ఆర్ సూపర్ స్మార్ట్, ఆడియన్స్ ఆర్ అమేజింగ్, ది ఆడియన్స్ దట్ వీ హ్యావ్ దే ఆర్ గ్రేట్. అసలు వాళ్ళకి మించిన మేధావులు ఇంకెవరూ లేరు. You give them something, they will take it, they will own it, and I think that is wonderful. The audience that we have, they are wonderful. And so I think inka em matladali, the cast, especially Nikhil, thank you so much Nikhil for thanks to each and every one of you for putting up with me actually. అండ్ ఎస్పెషలీ నాకు అందరూ ఫ్రెండ్సే. సో నాకు ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను అనుకుంటా, స్పెషల్గా థ్యాంక్ యూ అని చెప్పడానికి అసలు నాకు
కాంటెంట్ లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, ఎస్పెషలీ అభినవ్కి ఇప్పుడు నేను స్పెషల్గా ఏం థ్యాంక్ యూ చెప్పాలి ఇప్పుడు. సో నాకు థ్యాంక్ యూ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ లుక్ లైక్ ఇట్స్ అ ట్రాన్సాక్షన్, బికాస్ all these guys are my friends, especially Abhinav to begin with. అసలు ఫస్ట్ నుంచి కూడా ద వే హీ అగైన్ నేను అంటే ఎప్పుడైతే సరదాగా ఇలా మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్లా ఉంటామో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు టేక్ యువర్ ఫ్రెండ్స్ సీరియస్లీ. బట్ దెన్ ఎప్పుడైతే నేను వాడికి నరేషన్ ఇచ్చానో హీ ఇమీడియట్లీ సెడ్ అగైన్ గివింగ్ మీ దట్ కాన్ఫిడెన్స్ విచ్ ఐ నీడెడ్ ఇట్ ద మోస్ట్. ఐ థింక్ థ్యాంక్స్ రా చెప్పా ఆఫీషియలీ. సో yeah, and also I have to thank Divya. I have to thank her for giving me that energy on the set. Inka I have to thank especially you guys. Please ఎక్కువ మందికి చెప్పండి. ఇంకా చాలా మందికి ఈ సినిమా గురించి మేబీ తెలియకపోవచ్చు. ఎందుకంటే డెఫినెట్లీ ఐ లైక్ వాట్ యూ సెడ్ రాజ్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆన్ ఆహా అని, బట్ ఇట్ ఈస్ స్టిల్ అ స్మాల్ ఫిల్మ్. ఆబ్వియస్లీ ఒక ప్రాజెక్ట్కి ఇంత బడ్జెట్ అని ఉన్న తర్వాత అంతే ఉంటుంది, అండ్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు ప్రమోట్ ఇట్ సో మచ్ because the allotted budgets will not allow us to promote it so much. That is also one of the biggest factors here. But then the content is good. We are so confident that మీరు ఎవరికి సినిమా రికమెండ్ చేసినా మిమ్మల్ని తిట్టరు, ఒరే ఏం సినిమా చెప్పావరా అని అయితే అనరు. సో డెఫినెట్లీ బీ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ ఇన్ రికమెండింగ్ దిస్ మూవీ బికాజ్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. అండ్ కొన్ని ఏం రివ్యూస్ వచ్చినా కూడా ఈవెన్ ద క్రిటిసిజమ్స్ ఆర్ ఈవెన్ ద ఫీడ్బ్యాక్ వీ హెవ్ టేకెన్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ us to be self aware of what we've created. సో కొంతమంది టైం పాస్లే అని అన్నా కూడా, కొంతమంది చాలా ఎమోషన్ అందులో ఏముంది, లవ్ అండ్ రిలేషన్షిప్స్ గురించి మేము చెప్పిన థీమ్ తీసుకున్నా కూడా, కొంతమందికి కామెడీ వర్కౌట్ అయినా, ఏదైనా సరే దెర్ ఈస్ సంథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ దట్ విల్ వర్క్ వండర్ఫుల్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఇట్. కొంతమంది చాలా హార్ట్కి తీసుకోవచ్చు, కొంతమంది కామెడీని ఎంజాయ్ చేయొచ్చు, అండ్ కొంతమంది సర్లే టైం పాస్ అనొచ్చు. ఏదైనా సరే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ సపోర్ట్ స్మాల్ ఫిల్మ్స్ లైక్ దిస్. అండ్ థ్యాంక్ యూ. సో ఇదే మా రిలేషన్షిప్. మా డైరెక్టర్ నాకు చప్పట్లు కొడుతూ ఉంటాడు, నేను ఆయనకి చప్పట్లు కొడుతూ ఉంటా. సో సచ్ ఎ స్వీట్ రిలేషన్షిప్ దట్ వీ హ్యావ్. సో యా, సో మళ్ళీ యాక్చువల్లీ నీ చెప్పట్లో డిస్ట్రాక్ట్ అయిపోయా. సో యా, ప్లీజ్ దెర్ ఈస్ సంథింగ్ ఫర్ ఎవ్రీబడి టు టేక్ హోమ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. అది నేను చాలా చాలా బిలీవ్ చేస్తా. సో ప్లీజ్ ఏ మొహమాటం లేకుండా అందరికీ మీరు ఈ సినిమా గురించి చెప్పండి. అండ్ ఆహా వాళ్ళకి ఐ విష్ దే మేక్ మోర్ అండ్ మోర్ సబ్స్క్రిప్షన్స్ ఫ్రమ్ దిస్. అండ్ ఎస్, థ్యాంక్ యూ. అంతే కదా? యా, థ్యాంక్ యూ సో మచ్.